ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం i20 టాప్ మోడల్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ఫ్రెండ్స్, ఇది టాప్ మోడల్ అస్టా ఆప్షనల్ i20, ద బెస్ట్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఇది ఒక బెస్ట్ ప్రీమియం సెగ్మెంట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అఫ్కోర్స్ మనకు చాలా ఉన్నాయి, ఈవెన్ ఆల్ట్రోస్, టాటా ఆల్ట్రోస్ కూడా మనకు ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఇస్తుంది. సో కమింగ్ టు స్పెసిఫికేషన్స్ ఆఫ్ దిస్ వెహికల్ చూసుకున్నట్లయితే, దీని లెంత్ వచ్చేసి మనకి ఎంత అంటే మొత్తం 3995 mm ఇవ్వడం జరిగింది. ఇట్ మీన్స్ 3995 mm ఇవ్వడం జరిగింది. వెహికల్ యొక్క విత్ చూసుకున్నట్లయితే మీకు 1775 mm ఇవ్వడం జరిగింది. దీని హైట్ చూసుకున్నట్లయితే మనకు 1505 mm ఇవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ 170 mm ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ సఫిషియంట్ మన అకార్డింగ్ టు ఇండియన్ రూల్స్ ప్రకారం 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. ఇప్పుడు మనం ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి అయితే మనం ఇంజన్ ఓపెన్ చేద్దామండి, స్టార్ట్ చేద్దాం. Okay, 1197 cc ఇంజన్ విచ్ కెన్ ప్రొడ్యూస్ 87 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి. మనకి ఇది స్టేషన్ చూసుకున్నట్లయితే ఇది 1.2 లీటర్ 4 సిలిండర్ కప్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్ అండి. ఇక్కడ మనకి 4 సిలిండర్స్ ఉన్నాయి, 1 2 3 4. ఇది 4 సిలిండర్ ఇంజన్. సో మనకు ఇది బోనెట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఇలా సౌండ్ వస్తుంది. బట్ ఎప్పుడైతే మనం ఈ బోనెట్ ని మనం క్లోజ్ చేస్తామో అసలు మనకి నాయిస్ అనేది మనకు కంప్లీట్ గా దీంట్లో ఏం వినబడదు. ఒకసారి మనము బోనెట్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సో ఎప్పుడైతే మనం ఈ బోనెట్ క్లోజ్ చేసామో మనకు సౌండ్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయింది. అదే ఒకవేళ మనము లోపల కూర్చున్నాం అనుకోండి, అసలు మనకు ఎటువంటి నాయిస్ అనేది మనకు క్యాబిన్ లోపలికి రాదు. ఇది ఒక వన్ ఆఫ్ అడ్వాంటేజ్గా మనము దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో కమింగ్ టు ఫ్రంట్ వ్యూ, ఈ ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకు ఏంటంటే ఈ బోనెట్ పైన మనకు ఇట్లా లైన్స్ లాగా ఇచ్చారు. సో ఇవి చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ LED DRLs, ఇక్కడ మనకు i20 బ్యాడ్జింగ్ అనేది కూడా ఇచ్చారు. వీటితో పాటు మనకి ఇక్కడ ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హుందాయ్ లోగో అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ద సేమ్ టైం చూడండి, ఈ గ్రిల్ చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. మనకి ఏంటంటే రోడ్ పైన వెళ్తూ ఉంటే ఈ గ్రిల్ అనేది మనకు చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది మనకు. వ్యూలో అయితే ఎలాంటి పార్కింగ్ సెన్సార్, ఫ్రంట్ వ్యూ అయితే మనకి ఎలాంటి పార్కింగ్ సెన్సార్స్ అయితే కనబడట్లేదండి. ఇది ఒక డ్రాబ్యాక్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కూడా పెడితే బాగుండని నా ఫీలింగ్. చూసుకున్నట్లయితే మనకి ఇవి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ 195, 55, R16 ఈ టైర్ డైమెన్షన్స్ అండి. ఇది మనకి ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్రోమ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని 4 డోర్స్కి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఫ్యూయల్ ఫిల్ చేయడం కోసం మనకి ఇక్కడ అయితే అరేంజ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఫ్రమ్ హియర్ మనం ఇక్కడ నుండి మనము ఫ్యూయల్ని మనము ఫిల్ చేయొచ్చు. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఐ థింక్ 36 లీటర్స్ ఐ గెస్, రైట్. కమింగ్ టు ఇక్కడ కూడా మనకి హుండాయ్ i20 బ్యాడ్జింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వెనకాల రేర్ సెక్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కార్నర్లో మనకి i20 బ్యాగ్, ఇక్కడ వేరియంట్ నేమ్ కూడా ఇచ్చారు, అస్టా కాబట్టి ఇది అస్టా అని ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే సిల్వర్ లైన్ అనేది ఒకటి స్టైలిష్ లుక్ కోసం ఇవ్వడం జరిగింది. ఇది వెనకాల నుంచి చూసుకున్నట్లయితే చాలా మీకు స్టైలిష్గా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇచ్చారు. 1 2 సెన్సార్స్ ఇచ్చారు. ఇంకొకటి కూడా ఇస్తే బాగుండు. 4 అంటే కొన్ని వేరియంట్స్లో మనకి ఏంటంటే లైక్ డిజైర్ వాటి సెడాన్ వాటిలలో మనకి ఏంటంటే 4 సెన్సార్స్, పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చేవారు. ఇక్కడ 2 ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పార్కింగ్ కెమెరా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, రైట్. బూట్ స్పేస్ ఎంత ఉందో చూద్దాం. సో ఇది బూట్ స్పేస్ అండి. మనకి దీని కెపాసిటీ వచ్చేసి 351 లీటర్ కెపాసిటీ అండి. ఇక్కడ మనకి ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు ఒక స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు, బోస్ స్పీకర్ అండి. కంప్లీట్ మనకి i20లో
మనకి ఏంటంటే బోస్ స్పీకర్సే ప్రొవైడ్ చేశారు. వీటి సౌండ్ క్లారిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఒక నార్మల్ ఫ్యామిలీ లగేజ్ మొత్తం మనం దీంట్లో క్యారీ చేయొచ్చండి. రైట్. సో ఇది ఒకసారి ఓపెన్ చేద్దామండి. మనకు ఇందులో ఏంటంటే స్పేర్ వీల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది కిట్ అండి. రైట్, ఈ కిట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటంటే దీనికి అలాయ్ వీల్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, నార్మల్ అయితే ఇచ్చారండి. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకు షార్క్ ఫిన్ యాంటీనా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు దీంట్లో సన్ రూఫ్ కూడా ఇచ్చారండి. ఓన్లీ టాప్ వేరియంట్లోనే మనకి ఈ సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫ్రంట్ డ్రైవర్ సీట్ దగ్గర మనకి ఏంటంటే ఇక్కడ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది వెహికల్ అనేది లాక్ చేసి ఉంది. సో కీ అనేది నా పాకెట్లో ఉందండి, నా దగ్గర ఉంది. సో నేను దీన్ని అన్లాక్ చేయకుండా ఏంటంటే నేను ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి నేను డైరెక్ట్ దీన్ని లోపలికి వెళ్ళిపోవచ్చు అండి, లైక్ దిస్. ఓకే, ఇది ఒక అడ్వాంటేజ్గా మనం తీసుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ డ్రైవర్ సీట్ మాత్రమే ఇది ఇచ్చారండి. సో చూడండి, మళ్ళీ ప్లే చేస్తాను. లాక్ వేసాను. సో దీన్ని నేను అన్లాక్ చేయకుండా డైరెక్ట్ దీన్ని నేను ప్రెస్ చేసి నేను లోపలికి వెళ్ళిపోవచ్చాను. రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోవచ్చు. సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఇది హై, ఇది లో అండి. ఓకే, ఇంకా హైట్ కావాలంటే మనకి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండి ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అన్లాక్ అండ్ లాక్ ఆప్షన్ ఉందండి. ఇది వచ్చేసి మిర్రర్స్ని మనము ఆఫ్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు ఈ బటన్తోనే. ఈ మిర్రర్స్ని మనం ఏంటంటే సైడ్ మిర్రర్స్ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి గ్లాసెస్ని మనము అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండి. ఫోర్ డోర్స్కి 4 గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిని మనము కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ నుండి. ఇది వచ్చేసి దీని అడ్వాంటేజ్ ఏంటంటే, దీని అడ్వాంటేజ్ నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను. రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఇది బ్యాక్ సైడ్ కెమెరాని వ్యూ చూపిస్తుంది. ఈ బటన్తో మనం ఏంటంటే హెడ్ లైట్స్ యొక్క ఇల్యూమినేషన్ని మనము కంట్రోల్ చేయొచ్చు అండి. ఇక్కడ మీకు నైట్ టైం అయితే ఇది కరెక్ట్గా క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి బోనెట్ ఓపెన్ చేయడం కోసం మనకి ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు. అయితే స్టార్ట్ చేద్దామండి. ఇది ఆటోమేటిక్ వర్షన్ అండి, టాప్ మోడల్లో ఆటోమేటిక్ వర్షన్ ఇది. సో వెహికల్ అయితే ఆన్ చేశాను. సో రైట్, ఒకసారి ఏసీ అయితే ఆన్ చేద్దామండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఇచ్చారండి ఏసీలో. సో ఇది వచ్చేసి టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏసీని మనము చూడండి, ఏసీ అయితే ఎంత చిల్గా వస్తుందో చూడండి. వితిన్ ఒక 10-20 సెకండ్స్లో మీకు కార్ మొత్తం ఏంటంటే కూల్ అయిపోతుందండి. రైట్. వాటితో పాటు మనకి ఏంటంటే ఇక్కడ యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఛార్జింగ్ కూడా ఇచ్చారు. సో ఇంకొక అడ్వాంటేజ్ i20లో ఏంటంటే ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ మనం ఏంటంటే ఫోన్స్ మనం ఛార్జ్ చేయొచ్చు. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఎప్పుడైతే నేను పర్సనల్గా ఎప్పుడైతే ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టినానో బట్ ఫోన్ అనేది కొంచెం హీట్ అవుతుందండి. సో నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే బెటర్ మీరు ఇంట్లోనే ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. ఎప్పుడైనా మ్యాండేటరీ అనిపిస్తే మాత్రం దీన్ని మనం పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు. రైట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆటోమేటిక్ కాబట్టి మనకి ఇక్కడ గేర్స్ అనేవి ఏమి ఉండవండి. ఇక్కడ మనకు ఇది పార్కింగ్, పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్ మోడ్ అండి. రైట్. ఇది మనకు హ్యాండిల్ లాక్ అండి. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అనేది ఒకటైతే ఇచ్చారండి. స్పేస్ అనేది ఇక్కడ కూడా మనకు కొంచెం స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఎయిర్ ఫ్రెషనర్ అండి. ఇది ఒకటి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకు కొంచెం స్పేస్ ఇచ్చారు ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. ఇది కూలింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ కూల్ ఐటమ్స్ మనం దీంట్లో పెట్టేసి మనకి ఏంటంటే అది కూలింగ్ అనే ఉంటుంది. ఇక్కడ లైన్స్ లాగా చాలా బాగున్నాయండి ఇవి.
తర్వాత ఇక్కడ ఏసీ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఏసీని కొంచెం తగ్గిస్తున్నాను. రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది స్టీరింగ్ కంట్రోలింగ్ మెకానిజం అండి. మనకి ఏంటంటే ఇక్కడ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాల్ ఆన్సర్ చేయొచ్చు. ఇది ఆన్సర్ చేయడానికి, ఇది రిజెక్ట్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇది మనం ఏదైనా సాంగ్స్ ఇలా ప్లే చేయాలనుకుంటే మనము నెక్స్ట్ సాంగ్ని మనం ప్లే చేయడం, ఆఫ్ చేయడం అనేది చేయవచ్చు. ఇది వాయిస్ కమాండ్ అండి. మనం దీంతో మనం వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది క్రూజ్ కంట్రోల్ అండి. ఓకే, ఇది క్రూజ్ కంట్రోల్ ఆఫ్ బటన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే సో ఇది పార్కింగ్ మోడ్లో ఉంది. పవర్ 275 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ డ్రివెన్ అనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మనం ఎప్పుడైతే దీన్ని డ్రైవ్ చేస్తామో అప్పుడు మనకు చూపిస్తుంది. ఇది కంప్లీట్ ఇన్ఫోసి మరి మొత్తం మనకు చూపిస్తుంది. ఇప్పటి వరకు 95.7 కిలోమీటర్స్ తిరిగింది. యావరేజ్ మైలేజ్ వచ్చేసి మీకు 12 కిలోమీటర్స్ వరకు ఉందండి. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇది స్పీడోమీటర్ అండి. ఇక్కడ మీకు ఆర్పిఎం ఇండికేటర్ అయితే చూపిస్తున్నారు. ఇది కంప్లీట్ మీకు ఫుల్గా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. ఇది మీకు వచ్చేసి ప్రొవైడ్ చేశారు లైక్ సెటప్ అండ్ మీడియా, రేడియో అండ్ నావిగేషన్. వీ కెన్ గో లైక్ దిస్ ఆల్సో. నావిగేషన్ కూడా చూపిస్తుంది మనకు, ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు వాయిస్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వాయిస్ అనేది చూడండి. రైట్, ఇది ఇక్కడ మీరు వాయిస్ కమాండ్ ఇచ్చారనుకోండి. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు ఇక్కడ వాయిస్తోని కమాండ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది మిమ్మల్ని అక్కడికి నావిగేట్ చేసి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు SOS, ఇది మీరు బ్లూ లింక్తోని కనెక్ట్ అయిన ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే బ్లూ లింక్తోని కనెక్ట్ అయినవన్నీ మీకు ఏంటంటే వాళ్ళకి నెంబర్స్ వెళ్ళిపోతాయి. ఇంకా రేర్ సెక్షన్ అయితే చూద్దామండి ఒకసారి. ఇది రేర్ సెక్షన్ బ్యాక్ సైడ్ అండి. మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి చైల్డ్ లాక్ సేఫ్టీ సిస్టమ్ ఉందండి. ఇక్కడ కూడా మనకు వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు బోస్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది ఎనఫ్ లెగ్ రూమ్ అయితే ఇచ్చారండి. వీ కెన్ కంఫర్టబుల్లీ కూర్చోవచ్చు. థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. హైట్ చూసుకున్నట్లయితే మనకు సఫిషియంట్ హైట్ అయితే ఉందండి. ఎందుకు ఇక్కడ హైట్ ఉందంటే ఇక్కడ మనకు ఒకటి కర్వ్ లాగా సింబల్ షేప్ ఇచ్చారండి. ఈ షేప్ వల్ల ఏంటంటే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా ఉంది. చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు సీట్ బెల్ట్స్ ఇచ్చారండి. ఇక్కడ కూడా ఇచ్చారు సీట్ బెల్ట్స్. ఇక్కడ ఉందండి సీట్ బెల్ట్స్, ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ కూడా ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 12 volts ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. థై సపోర్ట్ కూడా సఫిషియెంట్గా ఉందండి. 5 members కెన్ ఈజీలీ ఇక్కడ కూర్చోవచ్చండి. ఇక్కడ మనకి ఏంటంటే హెడ్ రెస్ట్ కూడా ఇచ్చారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇచ్చారండి. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ మిడిల్ ప్యాసింజర్కి కూడా మనకి ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది కంప్లీట్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ i20 టాప్ మోడల్ అస్ట్రా ఆప్షనల్ అండి. సో ఇది మనకు వచ్చేసి షోరూంలో నాకైతే 13 lakhs వరకు వచ్చిందండి టాప్ మోడల్. సో మీరు ఇంకొంచెం తక్కువలో వెళ్ళాలంటే స్పోర్ట్స్ మోడల్ కూడా తీసుకోవచ్చు. మీరు ఏంటంటే నా ఓన్లీ ఈ రివ్యూ పైన డిపెండ్ కాకుండా గో ఫర్ మల్టిపుల్ రివ్యూస్ అండ్ వీలైతే టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏంటంటే డెఫినెట్లీ దీనికి ఫిదా అవుతారు. ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ కార్ని మీరు ఆప్షన్లో పెట్టుకోవచ్చండి. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.